మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, ఆరాధిస్తున్న నీవు, వాక్యం వింటున్న నీవు ఆయనను గ్రహిస్తున్నావా? ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నీకు సహాయం చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీవు గ్రహిస్తున్నావా? నీవు ఆయనను పట్టుకుంటున్నావా? చాలామంది గ్రుడ్డిగా ఆరాధిస్తున్నారు, గ్రుడ్డిగా దేవుని వాక్యం వింటున్నారు, గ్రుడ్డిగా దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. నీవు దాన్ని గ్రహించకుంటే, మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి వాక్యం విని దేవుని స్తుతించి కూడా నీకు ఫలితం లేకపోవడానికి కారణం ఏంటంటే, నీవు ఇంకా గుడ్డితనంలో ఉంటున్నావు, ఆయనను పట్టుకోలేకపోతున్నావు. అందుకే ఆయన అంటున్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించాల. కొద్దిగా లోకాన్ని, కొద్దిగా దేవుణ్ణి, కొద్దిగా మనుషులను, కొద్దిగా ఆయన్ను అలా ప్రేమిస్తే ఎవ్వరు కూడా దేవుణ్ణి గ్రహించలేరు. ఆయన చేసే సహాయం గ్రహించలేరు, ఆయన మాట్లాడే మాటలు గ్రహించలేరు. ఆయన వచ్చినా మనం ఎప్పుడు కూడా ఆయనను గ్రహించలేం. అందుకే దేవుని బిడ్డలారా, గుడ్డివారిగా ఉండకోకుండా, చీకటిలో ఉండకోకుండా, ఆయన వచ్చినప్పుడు గ్రహించని వానిగా ఉండకోకుండా, నీవు వెళ్తున్న మందిరం, నువ్వు చేస్తున్న స్తుతి, నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు వింటున్న దేవుని మాటలు, వాటన్నిటికీ ఉపయోగం ఉండాలి అంటే నీవు ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించు, గ్రహించు, దేవుని మేలులు పొందుకోవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలైనా. దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం విని మేము గ్రుడ్డివారిగా ఉంటున్నామయ్యా. ఆ గ్రుడ్డితనంలో నుంచి మమ్మల్ని విడిపించి నిన్ను కనుగొనేవారిగా, నీ సహాయం పొందుకునేవారిగా, నీ మేలును అనుభవించేవారిగా మమ్మల్ని తయారు చేయమని, నీవు మా చీకటి బ్రతులోకి వచ్చినప్పుడు నీ వెలుగును గ్రహించి నిన్ను స్తుతించేవారిగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.